అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. హల్లెలూయా. భూమి మీద ఉన్న దైవజనులు ఎవరైనా సరే అపోస్తలుడైన పౌలు గారు ఏమి చెబుతున్నారంటే, ఏ సేవకులైనా ఏ దైవజనుల్లోనైనా ఈ 6 లక్షణాలు కలిగి ఉండమంటున్నాడు. హల్లెలూయా. వీటి కొరకు ప్రయాసపడమంటున్నాడు. దేని కొరకు? ఈ 6 లక్షణాల కొరకు ప్రయాసపడమంటున్నాడు. వీటిని సంపాదించుకోమంటున్నాడు. అసలు దైవజనుడు అనేవారు ఏటి కొరకు ప్రయాసపడాలంటే, చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. హల్లెలూయా. ఏ వెతకాలంట? దైవజనులు ఏమి వెతకాలంటే, ఈ లోకములో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. హల్లెలూయా. మరి లోకములో దైవజనులు అనేకమైన వారు ఈరోజు దేన్ని వెతుకుతున్నారో లేదో కానీ ఖచ్చితంగా దీన్ని మాత్రం వెతకాలి. 1 దేవుని రాజ్యాన్ని, 2 నీతిని. హల్లెలూయా. ఎక్కడ ఉండగాన రాజ్యాన్ని కనుగొనగలిగితే, ఆయన నీతిని కనుగొనగలిగితే ఆ కాపరి సంఘాన్ని కూడా ఆ బాటను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మార్గము తెలియదే దైవజనులు ఆ మార్గములోకి సంఘాన్ని నడిపించలేదు. 2 దైవజనులు ఇట్లా బైబుల్ కోర్స్ తీసుకుని అదంతా పూర్తి చేసుకుని వెళ్ళే ముందుల వారిద్దరు తీర్మానం చేసుకున్నారంట. స్నేహితుడా, నేను ఒక దేశానికి వెళ్తా, నీ ఒక దేశానికి వెళ్ళు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత నేను నీ మందిరానికి వస్తాను, నువ్వు నా మందిరానికి రా. దేవుడు మన పరిచయం ఎలాగ ఆశీర్వదించాడో, ఎన్ని ఆత్మలు రక్షించాడో, దేవుడు మనం ఎంతగా పైపులకు తీసుకొచ్చాడో చూద్దామని చెప్పి ఆ 2 స్నేహితులు కూడా 2 దేశాలకు వెళ్ళిపోయారు. వారు ఆ టెలిఫోన్ ద్వారా, ఉత్తరాల ద్వారా మాట్లాడుకుంటూ వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఒక దైవజనుడు 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి, నా స్నేహితుడు ఏం చేస్తున్నాడు, అతని పరిచయం ఎలా ఉందో, అతను ఎంతగా ఫలించాడో చూద్దామని చెప్పి స్నేహితుడు ఫోన్ చేశాడు. స్నేహితుడా, నేను త్వరలో నేను దగ్గర రాబోతూ ఉన్న పలానా సమయానికి పలానా చోటికి ఎయిర్పోర్ట్కి రా, నేను వస్తున్నా అని చెప్పి లేఖ రాశాడు. ఈ స్నేహితుడు వెళ్ళాడు. ఆ స్నేహితుడు చక్కగా మంచి వెలగని వస్త్రాలు ధరించి ఉన్నత స్థితిలో ఉన్న స్నేహితుడు వస్తూ ఉంటే, ఈ దైవజనుడు ఎలా ఉన్నాడంటే సామాన్యమైన వస్త్రాలు. సామాన్యమైన వస్త్రాలు ధరించి ఆ స్నేహితుడిని పిలుచుకున్నాడు. అక్కడ కార్ ట్యాక్సీ ఒకటి ఉంటే ఆ ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు. ఆ కార్ ట్యాక్సీ అతని వస్త్రాలు చూడంగానే స్నేహితుడు అనుకుంటున్నాడు, ఇదేంటి నా స్నేహితుడు మంచి వెలగలిగిన వస్త్రాలు ధరించలేదు. ఈ 10 సంవత్సరాలు దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడే, అనేక సంఘాలు స్థాపించినాడు, కృప చూపాడు. దేవుడు 4-5 కార్లు ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, భవంతులు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. మరి నా స్నేహితుడే ఈ స్థితిలో ఉన్నాడు అనుకుంటున్నాడు. ఆ కార్ ట్యాక్సీలు వెళ్తున్నాడు. పట్టణము దాటి ఊరి బయట ఎవరు ఉంటాయి? పేదవారి ఇళ్ళు ఉంటాయి. ఆ ఊరు బయటికి వెళుతుంటే ఈ స్నేహితుడు అనుకుంటున్నాడు, ఇదేంటి నా స్నేహితుడు దైవ సేవకుడై ఉండి
బిల్డింగుల్లో భవంతుల్లో గొప్పవారు ఉండే చోట ఉండకు ఊరు బయటికి వెళుతుంటే అక్కడ ఒక చిన్న డాబాలో తన బిడ్డలు నివసిస్తూ ఉన్నారు. సరైన వసతి కూడా లేదు ఆ గృహంలో. ఈ స్నేహితుడు బాధపడి మనసులో దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా స్నేహితుడి పరిస్థితి ఇట్లాగా అయిపోయింది ఏంటి అని ఆలోచించుకుంటూ ఉన్నారు. అక్కడ కూర్చున్న ప్రశ్నలు అడుగుతున్న స్నేహితుడా, పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారని చెప్పాడు. గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు స్నేహితుడా, చక్కగా చదువుకుంటున్నారు. మనసులో అయితే బాధపడుతున్నాడు, కానీ అడిగితే ఏమనుకుంటాడని అడగట్లా. సంఘం ఆ ఇల్లు చూసి వాటిని చూసి ఆ పరిస్థితి అర్థమైపోయింది, ఇక సంఘం పెద్దగా లేదని. సరే వెళ్దాం అనుకుంటున్నాడు. సరే ఎట్లా వచ్చానా స్నేహితుడు నువ్వు వస్తున్నావని సంఘంలో చెప్పాను, నీ కొరకు సభ ఏర్పాటు చేశాను, నువ్వు మాట్లాడుతావని, నీ సేవా పరిచయం ఎలాగో అభివృద్ధి చెందా ఎలాగో ఫలించో చెబుతావని, నీ సాక్ష్యం వచ్చుకుంటావు నా సంఘంలో చెప్పాను స్నేహితుడు. తెల్లవారి మీటింగ్ ఈ పూట రెస్ట్ తీసుకున్నాడు. మరలా కాంటాక్ట్స్ వాడు పిలిపించుకున్నాడు. బయలుదేరి వెళ్తా ఆ ఊరి బయట నుంచి ఊర్లోకి వచ్చాడు. ఆ పెద్ద బిల్డింగుల మధ్య ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉన్నది. ఆ ఆడిటోరియంలోకి వెళ్తుంటే ఆశ్చర్యపోతున్నాడు. ఈ స్నేహితుడు ఏంటి తీసుకెళ్తున్నాడు ఏంటి, మరి సహసేవకుడు ఏమోనే, మందిరంలో ఏమన్నా సహసేవకుడుగా ఉన్నాడేమో అనుకున్నాడు. వెళ్ళగానే కొన్ని లక్షల మంది అంతా అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన అంతా అయిపోగానే ఆ సభ స్టేజి మీద ఉన్న ఒక కన్యని అంటున్నాడు, ఇదిగో మన దైవజనులు వస్తున్నారు. అందరూ లేచి నిలబడగానే ఈ సామాన్యమైన వస్త్రాల్లో ఉన్న ఆయన బైబిల్ తీసుకుని ఆ స్టేజి మీదకి వెళ్ళాడు. హల్లెలూయా! అందరూ కడతాల ధ్వనులతో, చప్పట్లతో, ఆనందంతో ఆ దైవ సేవకుడు మహిమపరుస్తూ ఉన్నారు. ఆ స్టేజి మీదకి ఎక్కాడు. అక్కడ కొంత వాక్య పరిచయం చేశాడు. తన స్నేహితుడు పిలిచాడు. ఇదిగో నా స్నేహితుడు సుదూర ప్రాంతం నుంచి 10 సంవత్సరాల తర్వాత నన్ను చూడటానికి వచ్చాడు అని చెప్పి పరిచయం చేశాడు. ఆయన వాక్య పరిచయం చేశాడు. కానుకలని పట్టబడ్డాయి. ఆ కానుకలను తీసుకొచ్చి ఆ దైవ సేవకుడు మొదలు పెట్టారు. పెట్టంగానే విస్తారమైన ధనం, అక్కడున్న ఎంప్లాయీస్ అధికారులు ఎంతో ధనం తెచ్చి ఆయన ముందర పెడితే ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ఆయన కొన్ని 100 చారిటీలు పంపిస్తాడంట. వాటన్నిటికి చెక్కులు రాసి పంపించేశాడు. ఆ పలానా సంస్థ కింద అని పంపించేసి తన కుటుంబం గడపడానికి, జీవించడానికి ఒక సామాన్య మానవుడికి ఎంతైతే అవసరమైందో అంత కానుక మాత్రమే తీసుకున్నాడు. హల్లెలూయా! మిగిలినంత చారిటీలకి పంపించేశాడు. ఆ స్నేహితుడు అంటున్నాడు, స్నేహితుడా, నీ ఇల్లు చూస్తే చిన్నదిగా ఉంది, సొంత కారు లేదు, బిడ్డలు గొప్ప స్థితిలో చదివించాలన్న ఆశ లేదు, మరి ఇంత సంఘం నుండి, ఇంత పరిచయం నుండి మరి నీ స్థితి అలాగే ఉందంటే, స్నేహితుడా, నేను దేవుణ్ణి నమ్ముకుని దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్న దేవుడు బిల్డింగులు, భవంతులు సంపాదించడానికి కాదు, అనేక ఆత్మలను రక్షించడానికి. హల్లెలూయా! అనేక మందికి సువార్త ప్రకటించడానికి, బలహీన స్థితిలో ఉన్న వారిని ఎన్నుకోవడానికి, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించడానికి. హల్లెలూయా! ఎప్పుడైతే అక్కడ ఉన్న స్థితి అంతా చూశాడు, ఆ స్నేహితుడు అంటున్నాడు, ఇప్పటి మట్టికి నేనే గొప్ప దైవజనుడు అనుకున్నా, కానీ నాకంటే గొప్ప దైవజనుడు నీవే అని సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! అందుకే ఈ లోకములో దైవజనుడు ఎవరైనా సరే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. హల్లెలూయా! అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ఏమి సంపాదించుకోమంటున్నా అంటే మొట్టమొదటిగా నీతిని ఏం కలిగి ఉండాలంట. చాలా యోబు గ్రంథము 1వ అధ్యాయం వచ్చిన అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా! యోబు గారు ఎలాంటి వారంటే భూమి మీదంట యథార్థవంతుడు, న్యాయవంతుడు. హల్లెలూయా! యోబు గారు
గారి జీవితంలో నీతి తప్ప వేరొకటి ఏమి అన్యాయవంతు లేని వారు ఎరుగారు. ఈరోజు దైవ సేవకుడు మరి ఎలా ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. నీతిని కోల్పోకూడదు. ఒకసారి దేవదాసు గారి దగ్గర ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చాక ఒక తండ్రి తీసుకొచ్చి ఆ బిడ్డను అంటున్నాను, అయ్యా నా బిడ్డని నేను ఎంత చెప్పినా ఇతడు తీపి తింటాం చాక్లెట్ తింటాం మానట్లేదయ్యా. అయ్యా అయ్యగారు మీరు ఒక మాట చెప్పండి మాట్లాడన్నాడు. ఆయన అన్నాడంట 2 రోజులు ఆగి అయ్యా చెప్తా అన్నాడు. 2 రోజులు ఆగిరమ్మన్నాడు. 2 రోజులు ఆగి అయ్యా చెప్తా అన్నాడు. సరే అనగానే ఇంకా ఏం చెబుతాడో ప్రార్థన చేస్తాడేమో ఎట్లాగైనా చెబుతాడేమో అని చెప్పి ఆశికలకి ఏం చేశాడంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ బిడ్డను తీసుకొచ్చాడు. రాగానే ఆ బిడ్డని దగ్గర తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని, అబ్బాయి తీపి తినమాకయ్యా, ఇంకా తీపి తినమాకయ్యా, ఆరోగ్యానికి మంచిది, జలుబు దగ్గు వచ్చింది అయ్యా, జ్వరం వచ్చింది, ఇబ్బంది పడతావు తినమాకన్నాడంటే పంపించేస్తున్నాడు. అనగానే ఆయన అడిగాడు, అయ్యగారు ఈ మాట 2 రోజుల క్రితం చెబితే నాకు ఇంత ప్రయాసం లేదు కాదు అయ్యగారు అన్నాడు. అయ్యా ఏం చెప్పేది, నేను కూడా కొంచెం కొద్దిగా గొప్ప తీపి తింటా, నేను మానవుని పిల్లోడు మానవుడు చెబుతాను, అందుకని 2 రోజుల నుంచి తింటాం మానేసి పిల్లోడికి చెబుతున్నా. హల్లెలూయా. భక్తులను మనము చేయండి సంఘానికి చెప్పడానికి వీల్లేదు. దైవజనుడు ఎవరైనా సరే మొట్టమొదటిగా ఆయన నీతి కలిగి ఉండి సంఘానికి నీతిని బోధించాలి. నీతి లేకుండా దైవజనుడు నీతి అనేది లేకుండా దుర్నీతిగా నీతిపరుడుగా కాకుండా తన ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ మీరు నీతి కలిగి ఉండండి అంటే అది సంఘానికి శ్రేయస్కరం మాత్రము కాదు. దైవజనులు ఏముండాలంటే నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి దేవుని వాక్యాన్ని బోధించాలి. నీతి కలిగిన ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. దేవాలయానికి ఒకరోజు ఒక శుంకరి వచ్చారంట, పరిచయుడు వచ్చాడు. పరిచయుడు దేవాలయం లోపల ప్రార్థిస్తూ ఉన్నాడు, శుంకరి దేవాలయానికి వెలుపల ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన దేవుడు ఆలకించాడు. మందిరానికి వస్తున్న మనందరూ దేవుడు తప్పక చూస్తాడు. హల్లెలూయా. నిద్రపోతున్నాను చూస్తాడు, కానీ వాక్యం ఇంట్లో కూడా చూస్తాడు. చూడటం మాత్రం ఖాయమే. ఎప్పుడైతే పరిచయుడు వచ్చాడో ఆయన చూశాడు దేవుడు, శుంకరి వచ్చాడు శుంకరిని చూశాడు. ఇద్దరు ప్రార్థనలు ఆలకించాడంట దేవుడు. ఇద్దరు ప్రార్థనలు దేవుడు తూచాడంటమ్మా. ఏం చేశాడు? ఇద్దరు ప్రార్థనలు చూశాడు. అందుకే మందిరంలోకి వస్తే మనం పరిచయం చేసుకోవాలి దేవునికి. అయ్యా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది. అంతేగాని అయ్యా నాకు 10 బిల్డింగ్లు ఇచ్చావయ్యా, 100 ఎకరాల పొలం ఇచ్చావయ్యా, 10 కార్లు ఇచ్చావయ్యా, 20 మంది పనివాళ్ళు ఇచ్చావయ్యా, ఏమ్మా ఈ గొప్పలు చెప్పుకోకూడదు ఎప్పుడు దేవుడి సన్నిధానంలో. మనకి ఎన్ని కలిగి ఉన్న ఆయన కంటే మనము తక్కువ వారమే. హల్లెలూయా. కలిగినది ఏది ఆయన లేకుండా వ్యాపారము, ఉద్యోగము, ఐశ్వర్యము ఏదన్నావు ఆయన లేకుండా ఏది కలగలా. అందుకే దేవుడు ఏం చేస్తాడు, ఒక్కోసారి బళ్ళు చేస్తాడు. స్థితి మార్చాలి. మారిస్తే మాట విన్న స్థితిలోకి వెళ్ళిపోయావు అనుకో, నీ స్థితి ఏదన్నావని తారుమారు చేసేస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఒక చిన్న పురుగు ఎత్తే ఏముగాని జీవితమే మారిపోయింది. గొప్ప ఐశ్వర్యవంతుడు, భోగభాగ్యం కలిగిన వాడు, దాసదాసులు కలిగిన వాడు, కుమారులు కుమార్తెలు, ఒంటెలు మేకలు, దాసదాసులు, తొలతొగుతులు, ఏగుగారి జీవితం రెప్పపాటు కాలంలో మార్చేశాడు దేవుడు. మరి నీవు నేనెంత? మందిరానికి వస్తే దైవజనులు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే నీతి కలిగి ప్రార్థించాలి. అయ్యా ఆమె వచ్చింది, ఆమె కంటే పాపి లోకంలో ఎవరు లేరు. ఏమ్మా అయ్యా ఆ వస్తుంది, ఆమె చూడు, ఆమె చేస్తుంది, అట్లా కాదు. అయ్యా మందిరములు ఎలాగో చేయాలని తగ్గింపగలిగిన ప్రార్థన. ఆ శుంకరి ప్రార్థన చేశాడు, అయ్యా ఆకాశం వైపు కనులెత్తు చూడటానికి కూడా నేను పాత్రులను. నా స్థితి నాకు తెలుస్తయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నాకు ఆదిపీఠం ఉన్నావు, కనులెత్తు చూద్దామంటే ఆకాశం ఆశీర్వదం విన్నావు. అయ్యా
ఎలాగూ నిన్ను చూసేది ప్రభువా అని ఎంత కన్నీళ్లు గార్చాడు సుంకరి. ఈ పరిశీలనలో ఆ శంకరుతో పోల్చుకుంటూ అన్యాయస్తుల వలె, ఆ చోరుల వలె, ఆ దుష్టుల వలె ఉంచినందుకు స్తోత్రం అని చెప్పి అతనితో పోలిక చేసుకుంటున్నాడు. దేవుని ఇతర ప్రాంతంలో చూస్తే శంకరి నీతి కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అతని కంటే ఇతడు న్యాయస్థుడుగా, నీతివంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధానం నీతి కలిగిన వారమై ఉండాలి. మరి ఆ నీతి ఎలాగో కలిగిద్దంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. 2వ స్థలంలోకి తీసుకోవడం జరిగిందా? హల్లెలూయా. ఎప్పుడు నీతి కలిగిద్దంట? 10 మందికి దానం చేస్తానో, 10 మందికి వస్త్రాలు పెడతానో, లేకపోతే చక్కగా ఏదో పని చేస్తూ నీతి కలగదాం. ఎలాగో నీతి కలిగిద్దంటే దేవుని సకలమైన ఆజ్ఞలను ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు పాటించి ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. లోకంలో పాపం అనేది కొత్తగా ఆజ్ఞలను మీరటమే. దేవుడు నీకు బైబిల్ పరిశుద్ధ గ్రంథములు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో వాటిని మన జీవితంలో పాటించు వారమై ఉండాలి. ఆజ్ఞ అందుకే మన పిల్లల నుదుటి కట్ట బాసికమైన దేవుని ఆజ్ఞలు కట్టాలంట. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బోధించాలి. నువ్వు కూర్చున్నప్పుడు ఖాళీ సమయంలో వీళ్ళకు దేవుని వాక్యాన్ని బోధించు. దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళంటాడు వీళ్ళంటాడు చదవటం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు, అయ్యా దేవుని నమ్ముకో, దేవుణ్ణి ఆశ్రయించు. ఈ లోకంలో ఎవరెంతకాలం ఉంటారో తెలియదయ్యా. నేను ఉంటానో లేదో, ఇదిగో ఇప్పుడే దేవుని వాక్యాన్ని అంగీకరించని దేవుని మాటలు ఏ కుటుంబం అనేది దేవుని ఆజ్ఞలు ఏ పిల్లలకైతే నేర్పుతారో ఆ బిడ్డలంటే దేవుని సకలమైన ఆజ్ఞలను వారు నేర్చుకొని నీతివంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. అందుకే నిత్యము దేవుని మాటలు మన బిడ్డలకు బోధించాలి. దేవుని ఆజ్ఞలను బిడ్డలకు బోధించాలి. దైవజనులు లేచే నిత్యము దేవుని ఆజ్ఞలను పిల్లలకు అంటే సంఘానికి బోధించువారై, అంటే మొట్టమొదటిగా ఈయన తెలుసుకోవాలి. ఎవరు? దైవజనులు ముందర ఆ ఆజ్ఞలను కైకొని వాటి ప్రకారము చేస్తూ సంఘాన్ని కూడా బోధించాలి. ఇప్పుడు చాలామంది దైవజనులు చాలా రంగులు వేసుకోవటం అమ్మ. ఇప్పుడు కొంత వయసు వచ్చాక కొన్ని తీసేస్తాడు దేవుడు. 25-30 సంవత్సరాల వయసులో చక్కటి మంచి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. 40 దాటిందనుకో తెల్లని జుట్టు వచ్చేసింది, శరీర బలం తగ్గిద్ది, మనం పరిగెత్తలేము. అప్పుడు కూడా అందరి దృష్టిలో చక్కగా యవనం కనపడాలని చెప్పి చాలామంది రంగులు వేసుకుంటున్నారు. అంటే నువ్వు రంగులు వేసుకుంటున్నావు అంటే ఏంటంటే ఇంకా నీకు అన్నం మీద ఆకర్షణ, ఆసక్తి ఉందని. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం ఎస్తేరు ఆమె ఆశ్వేరోష్ దగ్గరికి స్వయంవరానికి వెళితే అక్కడున్న స్వయంవరానికి వచ్చిన వారందరూ కూడా ఒక కండిషన్ ఏమిటంటే వారికి కావాల్సినంత బంగారం పెట్టుకోవచ్చు. ఏ స్త్రీలైనా సరే. చూడండి, ఏ స్త్రీ అయినా కావాల్సినంత బంగారాన్ని స్వయంవరానికి వస్తే ఎంత బంగారం పెట్టుకోవచ్చు. దానికి ఆ అవకాశం అప్పుడుంది, ఇప్పుడు లేదు. కానీ ఏమమ్మా ఒకటితో ఊరుకుంటారా? ఆయన కష్టపడి ఏదో కొలిసి చేయించాడనుకో, నలపోసలు కొలిసేనా, హారం లేదా, హారం నాకు నెక్లెస్ ఏమైంది, వంగల 17 ఖాళీగానే ఉంటుంది. ఎన్ని ఉంటాయో ఒకదాంతో సంతృప్తి పడే స్త్రీలు ఎవరు? ఆనాటి కాలంలో అందరూ కూడా అంతా విస్తారంగా అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు గారు మాత్రము అక్కడ హేగే నిర్మించిన అలంకరణ తప్ప వేరొక అలంకరణే కోరుకోలేదంట. హల్లెలూయా. అలంకరణే, ఏ అలంకరణ అయితే ఆయన చెప్పాడు ఆ అలంకరణ కోరుకుంది.
అలంకరణ ధరించింది కనుక రాజుగారి పక్కన రాణిగా కూర్చుంది. హల్లెలూయా. అందుకే దైవజనులు మొట్టమొదటి నీతిని కలిగి ఉండి ఆ నీతిని సంఘానికి బోధించాలి. హల్లెలూయా. మేము ఆచరిస్తూ దాన్ని సంఘానికి బోధించువారమై ఉండాలి. రెండవదిగా దైవజనుడు నీవైతే వీటిని విసర్జించి నీతిని, రెండు భక్తి ఏం చేయాలంట? భక్తి చేయాలి. ఈ రోజున చాలా సంఘాలు ఆదివారం తెరుస్తారు మందిరాలు, మరలా ఆదివారం దాకా తలుపు తెరిచే పనే లేదు. భక్తి అనేది దైవజనుడు చేయాలి. చేసే భక్తిని బట్టి సంఘానికి బోధించాలి. భక్తి అనేది ఒక నిమిషంలో ఒక పూటతో ఒక రోజు అయిపోయేది కాదు. 10 రోజులు చేస్తే భక్తి కాదు, 20 రోజులు చేస్తే భక్తి కాదు, 40 రోజులు చేస్తే భక్తి కాదమ్మా. భక్తి జీవిత కాలం అంతా చేయాలి. హల్లెలూయా. యవన కాలంలో చేశానండి, అప్పుడు మోకరించాను, అప్పుడు మందిరానికి వెళ్ళాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు అనుకోవడం కుదరదాం. బైబిల్ గ్రంథంలో భక్త సిమియోను గారు ఉన్నారు. ఎవరు? భక్త సిమియోను గారు. చదవండి పరిశుద్ధ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 2వ సువార్త 2:25. లోకా సువార్త 2:25. యెరూషలేమునందు షిమియోనుకు మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఈ భక్త సిమియోను గారు కడు వృద్ధాప్యంలో కూడా దేవాలయానికి విడువకు వస్తున్నాడంట. హల్లెలూయా. మందిరానికి మనం కూడా కుదిరినప్పుడు కాదు, యవన కాలం బలవంతంగా కాదు, నిత్యము రావాలి. భక్తి ఇంట్లో నిత్యము చేసుకోవాలి. అలాగే దైవజనుడు సంఘం కొరకు కూడా నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన సన్నిధిలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. నిత్యము వేకువజామున, మధ్యాహ్న కాలం ముందు, సాయంకాలం ముందు నిత్యము దేవునికి భక్తి చేయబడుతూనే ఉంది. హల్లెలూయా. దినమునకు 3 మారు దేవుని ఆలయము నుండి ధూపం, ప్రార్థన ధూపం దేవుని సముఖానికి వెళుతూ ఉంది. అందుకే సంఘం క్షేమంగా ఉంది. హల్లెలూయా. భయంకరమైన కరోనాలో మన సంఘములు ఒక్కరు కూడా కరోనాతో, అది దేవుని కాపుదల, దైవజనుల భక్తి. ఆ భక్తి మనకేం చేసిందంటే ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే ఏబు గారి స్నేహితులు అంటారు, చదవండి ఏబు గ్రంథము 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చాలు. ఏం పుట్టించిందంట? నీకున్న బలం కాదు నీకు ధైర్యం, మనకున్న ఆస్తి కాదు మనకున్న ధైర్యం, మనకున్న పిల్లలు కాదు మనకు ధైర్యం. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. హల్లెలూయా. నీ చేసే భక్తికి ధైర్యాన్ని ఇచ్చింది. నా వ్యాధులు దేవుడు స్వస్థపరుస్తాడు, నా బలహీనత దేవుడు లేవనెత్తుతాడు, నా కష్టాలను దేవుడు విడిపిస్తాడు అన్ని ధైర్యాన్ని ఇచ్చేది నీ భక్తే. ఒక్క మస్తానమ్మ గారి భక్తి మన ముస్లిం కుటుంబం అనేక మందిని దేవుని సన్నిధానానికి నడిపించింది. హల్లెలూయా. ఆమె ధైర్యం. కొట్టడానికి వచ్చారు, తంతానికి వచ్చారు, రాళ్ళు రువ్వుతానికి వచ్చారు, అనేకమంది చేసిన ఆమె భక్తానికి ఇచ్చిన ధైర్యాన్ని ఇచ్చింది. మరి నువ్వు ఆ ధైర్యం కలిగిన భక్తి చేస్తున్నావా? నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? అందుకే అపవాదు వచ్చి ఏబు గారి ముందు నిల్చున్న అపవాదుతో ఏబు గారు దాంతో మాట్లాడుతూ ఉన్నాడు, దాంతో తర్కిస్తూ ఉన్నాడు, దాన్ని పారదోడుతున్నాడు. కానీ దానికి భయపడలా. కుమారుని తీసివేసిన, కుమార్తెను తీసివేసిన, ఆరోగ్యాన్ని తీసివేసిన, సమస్తాన్ని పెంట గొప్పగా చేసిన ఏబు గారి భక్తి ఏబు గారికి ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. సాతాను కంటికి కనపడి అని తీసేశావు, కానీ నీ కంటికి కనబడినది నేను ధరించుకున్నది నీతి అనే వస్త్రం. హల్లెలూయా. ఆయన భక్తి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే మనం చేసే భక్తి మనకి ఏమి ఇవ్వాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి. మరి అప్పుడప్పుడు చేస్తే ఏం ధైర్యం వచ్చింది?
వచ్చిందా ధైర్యం? ఆ ధైర్యం రావాలి. నిత్యము భక్తి చేయాలి. భక్తి అలవాటుగా మారాలి. ఎలా మారాలంటే, టీ తాగుతారు మీరు ఎవరన్నా? తాగిన చేస్తాను. హల్లెలూయా. టీ తాగితే తప్పేం లేదులే అమ్మ. అయ్యి తాగితే తప్పుగా, టీ తాగితే తప్పు ఉంది, దాని తప్పలేదు. మరి టయానికి టీ తాగకపోతే ఏమొచ్చింది మనకి? 10 మంది కలిసి మొట్టికాయలైతే ఎంత తలనొప్పి వచ్చిందో అంత తలనొప్పి వచ్చింది. మరి భక్తి 10 రోజులు తీసుకోకపోయినా మరి మన తలనొప్పి రావట్లేదే, ఆ మనస్సాక్షి కూడా గద్దించట్లేదే. అమ్మాయి 4 రోజులు ఇది ప్రార్థన చేసుకుని చేస్తున్నావా? మందిరానికి వచ్చి కూడా మోకరించి ప్రార్థన చేసి, మరి ఈరోజు దుర్గారావు రాల పాపం అక్కడ రాగానే మోకరించి 2 చేతులతో ప్రార్థన చేస్తాడు. భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. దైవజనుడు చేసే భక్తి సంఘానికి ధైర్యం ఇచ్చింది. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రు సైన్యము వారి ఇశ్రాయేలు అందరూ చుట్టూ పెడితే అక్కడున్న ఇశ్రాయేలు అన్నారు, అక్కడున్న సమూయేలు యుద్ధం మేము చేస్తాం, నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. సమూయేలు మా కొరకు ప్రార్థన చేయి, మేము యుద్ధాన్ని చేసి వస్తాం. అందుకే సమూయేలు గారు అంటున్నారు, నేను పాపం ఏదో చేయాల్సిన పని లేదు, కానీ ప్రార్థన చేయకపోవటమే పాపం. ఇప్పుడు చాలా మంది ప్రార్థన వెనకేస్తారు. ఈ లోకంలో ఏదన్నా వెనకేయచ్చు, కానీ ప్రార్థన మాత్రం వెనక వేయకూడదు. ప్రార్థన మన విశ్వాసకి ఊపిరి వంటిది. జయమునిచ్చినది ప్రార్థన. హల్లెలూయా. అందుకే నిత్యం ప్రార్థన చేయాలి. సంఘ శ్రేష్ఠ కొరకు దైవజనం చేయాలి. సంఘంలో ఉన్న సంఘ సభ్యులు కూడా ప్రార్థన భక్తి నేర్చుకోవాలి. ఈరోజు ఎన్నో సమస్యలు రావచ్చు. మనుషులు కాక చెట్లు పుట్లు కొత్త సమస్యలు చెప్పండి. సమస్య లేదన్నాడు ఎవరైనా చేతులండి. అందరికీ చిన్నోళ్ళకి చిన్న సమస్యలు, పెద్దోళ్ళకి పెద్ద సమస్యలు. సమస్యలు లేని మానవుడు ఎవరు లేరు. వాక్యం చెబుతున్న మాకు సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అలాంటి భక్తి ఏ రోజన్నా మానేవా? ప్రార్థన ఏ రోజన్నా మానుకున్నావా? ఒకరోజు 2 3 ఎక్కడ స్వార్థ పరిచయం ఇంటికి వచ్చేవాడికి మరి తెల్లారగట్టే చూస్తాం. ఆ రోజు ప్రార్థన చేస్తే సంఘ బిడ్డలకు ఏదైనా శోధన రాబోతే దేవుడు తప్పిస్తాడేమో ప్రతినిత్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దైవజనుడు. సంఘ కాపరి ఎలాగైతే భక్తి చేస్తున్నాడు, సంఘం కూడా ఎలా చేయాలి? భక్తి. ఈరోజు సమస్యలు కుటుంబంలో రావడానికి కారణం భక్తి చేయలేక ఈరోజు అనేక కుటుంబాల శోధనలు, బాధలు ఎన్నో వస్తున్నాయి. అమ్మ, ధనం ఉంటేనే సుఖంగా ఉండరు, ఉద్యోగం ఉంటేనే సుఖంగా ఉండరు, వ్యాపారం ఉంటే సుఖంగా ఉండరు. కానీ నీ కుటుంబంలో భక్తి ఉంటే నువ్వు చాలా క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. ఆనందంగా ఉంటావు. మీకు అర్థం కాదు. లాజరు ఇంట్లో ఏముందమ్మా? పేద వెలవరాలంటే ఏముంది? ఏమి భక్తి ఒక్కటే. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన కుటుంబాలు, కొన్నేళ్ళు కుటుంబం భక్తి కలిగిన కుటుంబం, లూదియా కుటుంబం భక్తి కలిగిన కుటుంబం, చెరసాల నాయకుడు కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. మన కుటుంబాలు కూడా భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. కుటుంబంలో భక్తి ఉండాలి, కలహాలు కాదు. సమయం అంతా ఆటికి వీటికి, టీవీలకి, ఫోన్లకి, పొరుగు వారితో కేటాయిస్తుంటే ఇంక ఎప్పుడు భక్తి చేస్తాం? కొన్నేళ్ళ భక్తి దేవుని సముఖానికి వెళ్ళింది. లూదియా భక్తి తన ఇంటికి రక్షణ చేకూర్చింది. శతాధిపతి భక్తి ఆ ఇంటికి బాప్తిసాన్ని తీసుకొచ్చింది. మరి మన భక్తి? ఈరోజు భక్తి కలిగిన కుటుంబంగా ఉన్నావా? ఈరోజు ధనం లేకపోయినా పర్లా, ఉద్యోగం లేకపోయినా పర్లా, తినటానికి ఆహారం లేకపోయినా పర్లా, నీ కుటుంబంలో భక్తి ఉంటే దేవుడు అన్ని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే భక్తిని సంపాదించుకోవాలి. లోకములో భక్తి సర్వాన్ని సమకూర్చి నీకు లేని స్థితిలో ఆనందాన్ని ఇచ్చింది భక్తి, ఉన్నత స్థితిలో ఎదిగే అనుభవాన్ని ఇచ్చింది భక్తి. అందుకే దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, దైవజనుడా ఇదిగో నీవు భక్తిని సంపాదించుకోమని అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు. మరి దైవజనుడు అత్తోళ్ళతో సమస్తాన్ని విడిచిపెట్టి
ఊరి బయటకు వచ్చాడు ఏమీ లేని స్థితిలో. ఒకటే చేత పట్టుకొని భక్తిని. ఏం చేత పట్టుకున్నాడు? భక్తే, ఇంకెవరు లేరు, ఏది లేదు. భక్తి ఎప్పుడైతే చేత పట్టుకుని బయటకు వచ్చాడో దేవుడు ఆ భక్తిని మెచ్చి ఆ ఊరి వెలుపల ఈరోజు ఏం చేశాడంటే శృంగారమైన దేవాలయము, దేవుని ఆరాధించిన స్థలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు వైభవం అంతా భక్తి సంపాదించి పెట్టింది. ఈరోజు నీ స్థితి ఏదన్నామని భక్తిని సంపాదించుకో, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, కుటుంబం దీవించబడింది. అందుకే అపోస్తలుడు పౌలు గారు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని సంపాదించుకో. ఇవి రెండు మనం కలిగి ఉంటే మనం ఎలాగో మార్పు చెందుతాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఏ సేవకుడైతే నీతి భక్తి ఉంటుందో ఆ సేవకుడంట దేవుని పోలికలోకి మార్చబడతాడంట. హల్లెలూయా. ఆ సేవకుడు అడిగిందల్లా సఫలమైంది. ఆ సేవకుడు చేసిన ప్రతి ప్రార్థన నెరవేరుస్తాడు దేవుడు. దేవుడే ఆయనలో ఉండి కార్యాలు జరిగిస్తాడు. ఏ దైవజనుడు అయితే నీతి కలిగి భక్తిని చేస్తూ ఉంటాడో ఆ దైవ సేవకుడు ఉన్న సంఘము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు గారు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని సంపాదించుకోమంటున్నాడు. మూడవదిగా దేన్ని సంపాదించుకోమన్నాడు? విశ్వాసాన్ని. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాడు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం అంటే కనిపించే వాటిని నమ్మటం కాదు, అదృశ్యమైన వాటిని నమ్మటమే విశ్వాసం. హల్లెలూయా. అందుకే విశ్వాసం కలిగి ఉండాలి. దైవజనులు ఏముండాలంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి. దైవజనులు ప్రార్థించి వ్యాధిగ్రస్తులు కానీ బలహీన స్థితిలో ఉన్నవారు కానీ కృంగిన స్థితిలో వారు వస్తే వారిని బలపరచగలిగిన విశ్వాసము దైవజనుల్లో ఉండాలి. ఆ సేవకుడి దగ్గరికి వెళితే ఎట్టి బలహీనత తగ్గిద్ది, ఆయన ధైర్యపరుస్తాడన్న విశ్వాసం సంఘాన్ని కలిగించడానికి ఆ విశ్వాసం దైవజనుల్లో ఉండాలి. అతి విశ్వాసం గలవారమై ఉండాలి. దైవజనులు ఎవరైనా సరే ఏం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని. ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. మొట్టమొదటిగా దైవజనుల్లో ఉండాలి విశ్వాసం. అందుకే ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఆయన కార్యం జరిగించినా ఆయన అవిశ్వాసం అనేది ఆయనలో లేదు. ప్రభువు ఒకరోజు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే పేతురు గారు అడిగారంట, ప్రభువా నడుచుకుంటూ వస్తుంది నీవేనా అంటే, నేనే పేతురు అనగానే, ప్రభువా నీవు నడుస్తుంటే నేను నడుస్తానన్నారు. ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాడు గాలి తగిలిందంట. గాలి తగలంగానే పేతురు గారు మునిగిపోసాగారు. ఎప్పుడైతే మునిగిపోతున్నారు ప్రభువారు ఆయన పట్టుకుని లేపి, పేతురు అవిశ్వాసం నీలో కిందకు వచ్చింది. పేతురు అనగా బండ మీద సంఘం కట్టబడింది అంటే దైవజనుడు అపోస్తలుడు పేతురు గారు లేచి అవిశ్వాసం వచ్చింది. మనం అవిశ్వాసం రావడానికి, ఏ దైవజనుడు అవిశ్వాసం రావడానికి సంఘంలో అవిశ్వాసం ఉండకూడదు. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకరించాడు, ప్రభువా నా దాసుడు రోగి ఉన్నాడంటే శతాధిపతి నేను వస్తా పదా అన్నాడు. అంటే ఏనంటున్నాను, నీవు నా ఇంటికి రావాలని పాపులను అనగానే అప్పుడు ఆ శతాధిపతి కలిగిన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. ఇశ్రాయేలు అంతా ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్య, ప్రభు శతాధిపతి నీ దాసుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళమన్నాడు. హల్లెలూయా. కానాను స్త్రీ విశ్వాసం, అమ్మా నీ విశ్వాసం గొప్పది ఏమన్నాడు, నీ కుమార్తె బాగుపడింది వెళ్ళమన్నాడు. హల్లెలూయా. అందుకే మన విశ్వాసం గొప్పదవ్వాలి.
మందిరానికి వస్తున్నామంటే సరిపోదు, కానీ వస్తున్న మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నడిపిస్తున్న దైవజనుల్లో కూడా ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం మేము కలిగి ఉండాలి. విశ్వాసములు మిమ్మల్ని కూడా నడిపించు వారమై విశ్వాసం చేత పట్టుకుని నడవాలి. విశ్వాసాన్ని కలిగి ఉంటే అసాధ్యాన్ని కూడా దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు దేవుడు. అందుకే విశ్వాసము లేని రోజు విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసాన్ని మాని వేడుకొను. హల్లెలూయా. ఏంటి అది? విశ్వాసం. ప్రభువారు పెంకుటింట్లో బాగు చెబుతుంటేనంట, నలుగురు వ్యక్తులు ఆయన పక్షవాయు గలవాడిని ఆ పెంకుని ఓడదీసి ఒక దుప్పట్లో ఆయన్ని ప్రభు ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే తీసుకొచ్చారో అతడు ప్రభువారు ఆ నలుగురు వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? అక్కడ ఆ పక్షవాయువాడిని అడగట్లా, అతను చూసి కాదు, వారిని చూసి ఆ పక్షవాయు గలవాడితో అంటున్నాడు. వారి విశ్వాసాలు చూశాడు. వారి నమ్మకం ఎలాగన్నా ప్రభు దగ్గరికి అతన్ని చేర్చడం మన చేతనైతే నడిపించడం ఆయన వల్ల అవుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసంలో ఉండాలి. మందిరానికి మన బిడ్డలు నడిపించడం మన వంతు, విశ్వాసమును నిలబెట్టుట దేవుడి వంతు. హల్లెలూయా. మనం ఇంటికాడ ఉండే అని వచ్చేసాం, ఆ బిడ్డ అవిశ్వాసం వచ్చేసిందాం, అపనమ్మిక వచ్చేసింది, దేవుళ్ళు ఎదగలేడు, దేవుళ్ళు వర్ధిల్లలేడు. ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయులు ఓయి నీ పాపము క్షమించబట్టే లే అన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యము బోధిస్తున్న దైవ సేవకులు విశ్వాసం ఉండాలి. వాక్యం వింటున్న వారిలో కూడా విశ్వాసం ఉంటే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. నాలుగవదిగా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి. దైవజనులు ఏముండాలి? ప్రేమ. ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటే ఒకరికి పచ్చడి, ఒకరికి కారం, ఒకరికి మాంసం వేసి పెట్టిద్దా, ఒకరికి కూరగాయలు ఉండి పెట్టిద్దా? ఆ తల్లికి ఏదైతే కలిగి ఉందో అదే పెట్టింది. ఇప్పుడు వేసుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నలుగురు ఉన్నారు, మరి వారందరికి ఏం పెట్టింది? ఉండదే. ఆ పచ్చడి అయితే పచ్చడే, ఆ మోసం తెచ్చుకుంటే మోసమే, ఏదైతే అదే. దైవజనులు కూడా సంఘాన్ని అందరూ ఒకేలాగా ప్రేమించాలి. వేరువేరుగా ప్రేమించకూడదు, వేరువేరుగా వారికి అభిమానాన్ని చూపించకూడదు. అమ్మ చైదాకి నువ్వు వచ్చినప్పుడు దశమాగం ఇత్తరా అమ్మ అని చెప్పి అభిమానంగా ఉండకూడదు. పక్కన కూడా వచ్చినప్పుడు అమ్మాయి నువ్వేమెత్తలా అట్టయితే కుదరదని అంటానికి అందరూ ఒకే రకంగా మొదటి వారిని ఎలాగైతే ప్రేమిస్తున్నామో కడపటి వారు కూడా అదే ప్రేమ చూపించాలి. తల్లి ఎలాంటి ప్రేమ అయితే చూపించిందో దైవజనుడు అలాంటి ప్రేమే చూపించాలి. కానీ ఆ ప్రేమలో మచ్చ, డాగు, ముడత, కలంకం ఉండడానికి ప్రభువారు అందరూ ఒకే రకంగా ప్రేమించాడా? వేరువేరుగా ప్రేమించాడా? అందరూ ఒక్కడే రకంగా ప్రేమించాడు. దైవజనుడు కూడా ఏం చేయాలంటే సంఘాన్ని ఒక్క రకంగానే ప్రేమించాలి. ఒకరిని ఒక రకంగా మరొకరిని ఒక రకంగా ప్రేమించడానికి వీల్లేదు. ప్రేమ బైబిల్ గ్రంథంలో ఉన్నది 3 నిలుస్తాయి చివరికి. 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ఈ మూడింటిలో కూడా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే. హల్లెలూయా. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. సంఘాన్ని దైవజనుని ప్రేమించగలిగితే సంఘము దైవజనుని ప్రేమించింది. తల్లిదండ్రులు ఎంతగా బిడ్డను ప్రేమిస్తారు అంతకంటే అధికంగా బిడ్డల తల్లిదండ్రులు ప్రేమించాలి. ఈరోజు తల్లిదండ్రులు అయితే ప్రేమిస్తున్నారు కానీ బిడ్డలు ప్రేమించట్లేదు. ఎట్లా ఉందంటే ఈ రోజున భార్య రాకముందు, భార్య వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అట్లా అయిపోయింది. ఈ రోజున ప్రేమలు తరిగిపోతున్నాయి. ప్రేమలు తరిగిపోవడానికి కారణం ఏమిటి అని అంటే చదవండి పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం.
మత్తయి సువార్త 24:12 చదవండమ్మా. మత్తయి సువార్త 24:12. అక్రమం విస్తరించుట చేత చాలు. ఏ విస్తరించుట చేత అంట? ఈ రోజున బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుటుంబాల్లో, సమాజంలో ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే అక్రమం విస్తరిస్తుందంట. ఎదుటి గ్రామంలో ఒక్కడికి ఎవరికన్నా అవని ఒక్కడ కష్టం వస్తే మన కష్టం ఉన్నట్టు గ్రామం అంతా నిలబడేది, బంధువులంతా నిలబడేవాడు, కుటుంబం అంతా నిలబడేది. మరి ఈరోజు ఆ ప్రేమ ఏమైపోయింది? ఆయనగా మనకు కాదుగా, ఏమవుతుంది? మనకు కాదుగా, మనకు వచ్చినప్పుడు చూసుకున్నాం. కానీ అక్రమం కుటుంబాలలో, దైవజనుల్లో ఎటువంటి అక్రమం ఉండడానికి దైవ సేవకుల్లో ప్రేమ ఉండాలి. అది కల్మషం కలిగిన ప్రేమ కాదు, నిష్కలంకమైన ప్రేమ. హల్లెలూయా. గొర్రె పిల్లల ప్రేమ ఉండాలి దైవజనుల్లో. తల్లి ఏ ప్రేమ అయితే చూపించగలిగితే సంఘానికి అటువంటి ప్రేమ, ఆపదలో ఉన్న వారిని ఆదరించే ప్రేమ, కన్నీటితో ఉండే వారిని పరామర్శించే ప్రేమ, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడైతే ఉండితో ఆ సంఘం బహుగా ఫలించింది. హల్లెలూయా. ఆ సంఘం క్షేమంగా. మరి ఆ దైవజనుడు ఏం చేస్తాడు? అప్పలాంటి కాసిమకి కష్టం వచ్చిందనుకో ఏం చేస్తాడు? కన్నీరు కాలుస్తాడు. వామో, తన సొంత బిడ్డకు ఏ కష్టమైతే వచ్చిందో తండ్రి అలాగే తల్లడిపోతాడు. దైవజనుడు ఆ సంఘ బిడ్డ కొరకు అంత తల్లడి ప్రార్థన. ప్రేమ ఉంటేనే కుదురుతుంది. ప్రేమ లేకపోతే మన సంఘంలో ఎవరికైనా ఏదో చిన్న కష్టం వచ్చిందంటే ఉన్న నలుగురు ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తామో తప్పక కన్నీటిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? క్షేమంగా ఉంచుతున్నాడు. హల్లెలూయా. అందుకే దైవజనుడు 1 నీతి కలిగి ఉండాలి, 2 భక్తి కలిగి ఉండాలి, 3 విశ్వాసం కలిగి ఉండాలి, 4 ప్రేమ కలిగి ఉండాలి, 5 ఓర్పు కలిగి ఉండాలి. ఏమ్మా, ఏముండాలి? ఓర్పు ఉంటుందా? ఓర్పు ఉంటుందా? దైవజనులు ఓర్పు ఉండాలి, సంఘంలో ఓర్పు ఉండాలి. ఓర్పు లేని చోట ఐక్యత ఉండదు. ఏముండదు? ఓర్పు లేని చోట ఐక్యత ఉండదు, శాశ్వత జీవము ఉండదు. ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబాల్లో ఓర్పు ఉండాలి, సంఘంలో ఓర్పు ఉండాలి, సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడు కూడా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఓర్పు కలిగిన ఆయన. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండాలి. చదవండి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. చాలు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును. హల్లెలూయా. మన దేవుడు అంటే ఓర్పు కర్త అంట. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఓర్పు కర్త. ఓర్పు సహించగలిగిన స్వభావం కలిగిన వాడు. దైవజనులు కూడా ఏమన్నారు? ఓర్పు ఉన్నారు. పెద్దలంటారు తల్లి కంటే ఎంతో ఓర్పు ఉండిద్దంట. ఓర్పు తల్లిదండ్రులకు ఎంతో ఓర్పు ఉండిద్దో ఆ బిడ్డలు, లేకపోతే ఆ బిడ్డలు ఎంతగా బాధ పెడుతున్నా తండ్రి ఎంత ఓర్పు పడతాడు, తల్లి ఎంత ఓర్పు పట్టిద్దో. దైవజనులు కూడా ఏమున్నారంటే ఓర్పు ఉన్నారు. మనకు ఉద్దేశం ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఎవరన్నా పాట తప్పు పెట్టారంటే మామూలుగా ఉందా, ఇంకా వాళ్ళు కొత్తగా ఏదో పాట నేర్చుకుంటాం కనుక నేర్చుకున్నావు, ఏదో ఒక విషయం తప్పు పడింది పాడింది అనుకో, బాటిల్ ఇసిరేటివే, కర్ర ఇసిరేటివే. 50 మంది సంఘం ఒక్కళ్ళలోకి వచ్చింది.
ఏం పట్టక ఓర్పు. ఆ వచ్చినట్టు పాడుతుంది, వెలకొండు తప్పు పాడతావు అంటూ ఏటో ఆ 2వ వారం ఆడేటో 50 మంది సంఘం ఒక్కళ్ళలోకి వచ్చిందా. ఓర్పు ప్రేమతో మార్చుకోవాలి. లేకపోతే పక్కన కూర్చోబెట్టి చెప్పు. మన ఒక ఆయన చెబుతున్నాడంట, మంచి చెవులో చెడు చెవిలో చెప్పాలంట, మంచి మౌతులో చెప్పాలి. అంటే మౌతులో చెబితే 10 మంది మంచి ఊరంతా వినపడేదో చెప్పచ్చు అంట, చెడు మాత్రము అతనికే తెలిసేదని చెప్పాలి. అబ్బాయిని సరి చేసుకో, అమ్మాయిని సరి చేసుకో. ఏంటి నీ వస్త్రధారణ బాగోలా, ఏంటి నీ మాటలు బాగోవాలి, నీ తీరు బాగోవాలి. చెడు చెవులో చెప్పాలి, మంచి ఊరంతా మైక్లో చెప్పిన ఏ ప్రాబ్లము లేదు. మరి ఈరోజు ఏమైపోయింది, చెడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో వెళ్ళిపోతుంది, మంచి మాత్రం కావట్లా. అతను పలానా సమయంలో మనకి ఏమి లేనప్పుడు చేసే సహాయాన్ని చెప్పము. మనం వెళ్ళినప్పుడు ఇట్ట అన్నాడని చెప్పి వీడియో తీసి మరీ పెడుతున్నారు. ఏమ్మా అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఓర్పు కలిగిన వారు. ఎవరైనా దగ్గరికి వచ్చేదని చూస్తున్నారు అనుకో, ఓర్పు కలిగి విను. దైవజనుడు కూడా ఓర్పు కలిగి ఉండాలి. 6వదిగా దైవజనుడు ఎలా ఉండాలంటే సాత్వికమును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సాత్వికమైన మనస్సు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వచ్చింది, చదవండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొనెదరు. హల్లెలూయా. భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఆయన ఉన్నారు. ఎవరైనా? మోషే గారు. ఎవరు? భూమి మీద ఉన్న మనుషులందరికీ మిక్కిలి సాత్వికుడు, నిర్మనస్సు కలిగిన వాడు మోషే గారు. హల్లెలూయా. మనం కూడా ఏం కలిగి ఉండాలి? సాత్వికమైన మనస్సు. దైవజనుడు ఏం కలిగి ఉండాలి? సాత్వికమైన మనస్సు. సాత్వికులుగా ఉండాలి. సాత్వికమైన మనస్సు కలిగిన వాడు ఉండాలి. దైవజనుడు కోపదారిగా ఉండడానికి సాత్వికుడుగా ఉండాలి. సేవా పరిస్థితులు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అయినా సాత్వికం కలిగి 10 మంది వస్తే 10 మంది ఒక రకంగా ఉండరు. ఒక మనస్సు కాదు. మన చేతుకున్న 5 ఏళ్ళు ఒక రకంగా లేవు. మన సంఘంలో అందరూ ఒక రకంగా ఎందుకుంటారు? ఒకరికి పాట పాడటం ఇష్టంగా, ఒకరికి వాక్యం గద్దింపు ఇష్టంగా ఉండిద్ది, ఒకరికి ప్రార్థన ఇష్టంగా ఉండిద్ది, ఒకరికి సంఘ పరిచయం ఇష్టంగా ఉండిద్ది. ఒక్క మనస్సు అందరికీ ఉండదు. మరి దైవజనుడు ఆ సంఘాన్ని కట్టాడంటే ఎంత సాత్వికుడైతే, ఎంత దీన మనసు. మోషే గారు 30 లక్షల ఇశ్రాయేలు నడిపించాడంటే ఆయన సాత్వికుడు కనుకే. ఎంతమంది చదువుకుంటారు? ఒకటి ఇడ్లీ అస్సలు తింటున్న నలుగురికి, అమ్మ ఇడ్లీ నేను తిన్న, నాకు అట్టు కావాలి, నాకు పూరి కావాలి, నాకు చపాతీ కావాలి. ఒకరి ఇంట్లోనే 4 కోరికలు ఉంటే మరి 30 లక్షల మందికి ఏమ్మా? మరి ఎంత సాత్వికుడైతే నడిపించాడో ఆలోచించండి. వీళ్ళు మాట్లాడితే మాకు మోసే ఐగుప్తులో కాకరకాయలు ఉన్నాయి, కేకరకాయలు ఉన్నాయి, మాంసం ఉంది, చేపలు ఉన్నాయి, ఏమున్నాయి కదా. ఎంతో తిరుగుబాటు చేశారు. ఆనాడు మోషే గారు ఎలాగైతే సాత్వికుడై ఇశ్రాయేలు సంఘాన్ని నడిపించాడు, ఈ రోజున దైవజనుడు అంతకంటే ఎక్కువ సాత్వికం అవసరం. ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో తిరుగుబాట్లు వస్తాయి. అయినా దైవజనుడు ఎలా ఉంటే సాత్వికమైన మనస్సు కలిగిన వారై ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దైవజనుడా